చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. తెలంగాణ రాజకీయాలు, దొర కష్టాలు. కేసీఆర్ గారు ఇన్ని నెలల తర్వాత పబ్లిక్లోకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలనపై మేజర్ ఫోకస్ పెట్టకుండా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తెలంగాణలో క్రియాశీలకం కాబోతోంది అనే అంశంపై మాట్లాడారు. అంటే కారణం భయమనే అనుకోవాలా? తెలంగాణ రాజకీయాల్లో తెరాస ప్రధాన పార్టీ, భాజపా కన్నా ఎక్కువ యంత్రాంగం ఉన్న పార్టీ, అంతకంటే ముఖ్యం అదొక ఉద్యమ పార్టీ. ఆ పార్టీ పెట్టుకున్న లక్ష్యం ఎలా సాకారమైనా ఆ లక్ష్య సాధనకు మాత్రం పూర్తిగా క్రెడిట్ తీసుకున్నది తెరాసనే. ఉద్యమ పార్టీ నుండి పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మారిన తర్వాత చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అందులో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీ. అటువంటి తెరాస మరో పార్టీయో మరో కూటమో తెలంగాణలో పోటీ చేయబోతోంది అంటే అంత కంగారు ఎందుకు? అంటే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కలిసి పోటీ చేస్తే ఎదుర్కోవడం చాలా కష్టమనే అదే భయమా? చంద్రబాబు గారు కూటమి వల్లనే గెలిచారు అనేది పచ్చి అబద్ధం అని ఈ సీజన్డ్ పొలిటీషియన్ కేసీఆర్ గారికి తెలియదా? చంద్రబాబు గారి అరెస్ట్ అప్పుడు తెలంగాణ ప్రాంతంలో వచ్చిన స్పందన ఆయన అప్పుడే మర్చిపోడు. అటువంటిది ఏపీలో ప్రజల్లో ఎటువంటి రెస్పాన్స్ ఉందో తెలియదా? తెలుసు, కానీ భయం. తెలంగాణలో ఎన్డీఏ కూటమి పోటీకి దిగితే లెక్కలు పూర్తిగా మారిపోతాయనే అలజడ భయం యొక్క ప్రొడక్టే కేసీఆర్ స్టేట్మెంట్స్. నాకు కూటమి అవసరం లేదు, బీజేపీ బతిమాలినా నేను కూటమికి ఒప్పుకోలేదు అని మరో స్టేట్మెంట్ ఇచ్చారు. బీజేపీ వర్షన్ ఆ విషయంలో డిఫరెంట్గా ఉంది. బీజేపీతో పొత్తుకు కార్ పార్టీ చాలా ట్రై చేసింది అని, అయితే ఆ ప్రతిపాదనకు భాజపా ఒప్పుకోలేదు అనేది వాళ్ళ వర్షన్. ప్రస్తుతం ఆల్రెడీ కాంగ్రెస్తో చర్చలు నడుస్తున్నాయి అని మీడియాలో వస్తోంది. అంటే రేపు కాంగ్రెస్తో కలిస్తే ఇబ్బంది లేకుండా తెరాస యంత్రాంగాన్ని మానసికంగా సిద్ధం చేస్తున్నారా? చంద్రబాబు గారిని కూటమి విషయంలో విమర్శించిన ఈయన అదే టీడీపీతో 2009లో పొత్తు పెట్టుకోలేదా? ఆనాడు పొత్తు పెట్టుకోకపోతే కేసీఆర్ పరిస్థితి ఏంటి? కేసీఆర్ పార్టీ పరిస్థితి ఏంటి? ఉనికిలో ఉండేదా? ఆ ఉనికిలో ఉండడానికి అవకాశం కల్పించింది చంద్రబాబు గారు కాదా? తెలంగాణ ఉద్యమానికి అండగా ఉండి తోడుగా నిలబడి సహాయం చేసిన చంద్రబాబు నాయుడు గారు కాదా? అంతెందుకు 2004లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది తెరాస, మంత్రి పదవులు తీసుకోలేదా? ఆ పొత్తు వర్కౌట్ కాకపోబట్టే కదా 2009లో టీడీపీ అన్నారు. వయసు రీత్యా అమ్నేషియా వచ్చి ఉండొచ్చు. అలాంటప్పుడు కొంచెం స్పీచెస్ జాగ్రత్తగా రాసేవాళ్ళని పెట్టుకోండి దొర. ఉన్నట్టుండి మాది జాతీయ పార్టీ అన్నారు, మా దొర దేశ్కి నేత అన్నారు. మహారాష్ట్రలో పోటీ చేస్తే డిపాజిట్స్ కూడా రాలేదు. మరి ఆ రాష్ట్రాలలో ఇతర పార్టీలతో అండర్స్టాండింగ్ పెట్టుకోలేదా? పంజాబ్లో రైతుల గురించి ఆదుర్దాపడి ఏవో కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నించిన ఈయన పక్కనే అమరావతిలో రైతుల గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు. అది కూడా ఏపీలో పార్టీ పెట్టి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి ఆఫీస్ పెట్టాక కూడా ఈ రోజుకు ఆయన కానీ ఆయన కొడుకు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ జగన్ పరిపాలన గురించి ఒక్క కామెంట్ చేయరు. అది వాళ్ళ ఎమోషనల్ అండర్స్టాండింగ్ అనుకోవచ్చు. అదే చంద్రబాబు గారు అన్న టీడీపీ అన్న 100 మీటర్స్ రేసులో పాల్గొనడానికి వచ్చినట్టు పరిగెత్తుకొచ్చేస్తారు. ఏది ఏమైనా దొర, నీ బాధలేవో నువ్వు పడు, మధ్యలో మా బాబుగారి గోల ఎందుకు? సిబిఎన్ కానీ ఆయన పార్టీలో ముఖ్యులు ఎవరైనా కానీ నీ గురించి మాట్లాడుతున్నారా? లేదు కదా. అటువంటప్పుడు అనవసరమైన ముళ్ళ కంపను నడ్డికి తగిలించుకోవడం అవసరమా? ఎందుకు? పుండ్లకు ఆయింట్మెంట్ రాసుకోవటం ఎందుకు దొర? మీ రాజకీయాలు మీరు చేసుకోండి, మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి. తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమ పార్టీగా మీరు చేసిన సేవలు బాగా ఉంటే ప్రజలు మెచ్చితే మిమ్మల్ని గెలిపించుకుంటారు. అంతేగాని కూటమి ప్రభుత్వం వస్తుందో రాదో తెలియని నేపథ్యంలో మీ ఉలికెందుకు, మీకు కంగారు ఎందుకు? బాబు గారి భజన తప్ప మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకోలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారా దొర? ఎంతసేపు భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేయడం తప్ప మీరు ఏం చేయలేరా? ఏమి చేయలేదా? పోనీ 10 సంవత్సరాల్లో చేసింది చెప్పుకొని రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేయండి. కానీ చంద్రబాబు గారి జపం చేసి రాజకీయ విలువలు తగ్గించుకోబాకండి దొరగారు.